గుడ్ మార్నింగ్, నేను మీ సతీష్. వెల్కమ్ టు SV6 న్యూస్. ఇవాళ మార్నింగ్ న్యూస్ సంబంధించినటువంటి విషయాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా ప్రభాత వెలుగు. ఇక హైదరాబాద్ మెగా సిటీ GHMCలో 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్. ORR లోపలి వెలుపలి ప్రాంతాలన్నీ గ్రేటర్ గూడూరు కిందకే. GHMC మున్సిపల్ చట్టాల సవరణ ఆర్డినెన్స్పై గవర్నర్ సంతకం. ఏ క్షణమైన గెజెట్ నోటిఫికేషన్. విస్తరించనున్న హైదరాబాద్ సరిహద్దులు. ఔటర్ రింగ్ రోడ్ లోపల వెలుపల అలాగే ORRను ఆనుకుని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ను GHMCలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి చట్టబద్ధత లభించింది. ఇటీవల కేబినెట్ ఆమోదించి పంపిన ఆర్డినెన్స్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో పరిపాలనా సౌలభ్యం కోసం, నగర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ మెగా సిటీ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. రాజ్భవన్ నుంచి ఫైలు ప్రభుత్వానికి చేరడంతో పరిపాలనాపరమైన తదుపరి చర్యలకు మున్సిపల్ శాఖ సన్నద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమైంది. రేపో మాపో అధికారికంగా గెజెట్ వెలువడే ఛాన్స్ ఉంది. గెజెట్ విడుదలైన మరుక్షణం నుంచే ఈ 27 మున్సిపాలిటీల విలీన ప్రక్రియ అమల్లోకి వస్తుంది. ఆయా మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఉన్న కమిషనర్లు, ఇతర సిబ్బందిని GHMC పరిపాలన విభాగంలోకి ఎలా విలీనం చేయాలన్న దానిపై ఇప్పటికే మున్సిపల్ శాఖ కసరత్తు పూర్తి చేసింది. ఆస్తులు, అప్పులు, సిబ్బంది సర్దుబాటు వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం గెజెట్తో పాటే లేదా వెంటనే విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఆర్డినెన్స్ ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం అలాగే తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019లో కీలక సవరణలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు వేర్వేరు పరిపాలనా విభాగాలుగా స్వతంత్ర మున్సిపాలిటీలుగా కొనసాగుతున్న 27 ప్రాంతాలు ఇకపై GHMC చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ చట్ట సవరణల ద్వారా ఆయా మున్సిపాలిటీల పాలక వర్గాల అధికారాలు, విధులు, నిధుల వినియోగం వంటి అంశాల్లో సాంకేతిక చిక్కులు తలెత్తకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ న్యాయ నిపుణులతో సంప్రదించిన అనంతరం మంత్రివర్గం పంపిన ముసాయిదాలోని అంశాలతో ఏకీభవిస్తూ సంతకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైదరాబాద్ మెగా సిటీ ప్రణాళికలో ఈ విలీనం కీలకం కానుంది. ORR వరకు ఉన్న ప్రాంతాలన్నిటినీ ఒకే గొడుగు కిందకి తీసుకురావడం ద్వారా మౌలిక వసతుల కల్పనలో ఏకరూపత తేవచ్చని సర్కారు భావిస్తున్నది. ప్రస్తుతం శివారు మున్సిపాలిటీల్లో నిధుల కొరత, ప్రణాళికా లోపం కారణంగా డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు వంటి సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటినీ GHMC పరిధిలోకి తెచ్చాక మెరుగైన బడ్జెట్ కేటాయింపుతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల మంజూరు వంటి విషయాల్లో ఇకపై ఒకే విధానం అమలవుతుంది. GHMCలో విలీనమయ్యే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇవే: పెద్దంబర్పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కాంజల్, మణికొండ, నర్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుడ్లపోచంపల్లి, తుముకుంట, కొంపల్లి, దుండిగల్, బోలారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట్, బోడుప్పల్, పిర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్ మొత్తం 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ సంబంధించి విలీనం సంబంధించినటువంటి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఒక మెగా హైదరాబాద్ అనేది ఒకటి రూపకల్పనకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ నగరం అంటే మనకి చాదర్ఘట్ వరకు మాత్రమే ఉండేది. ఆ తర్వాత మలక్పేట, ఆ తర్వాత ఈ ఎల్బీనగర్ నుంచి ఇప్పుడు హైత్నగర్ నుంచి ఇప్పుడు ORR మొత్తం ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్నది కూడా అంతా కూడా ఇప్పుడు హైదరాబాద్ మెగా సిటీ ప్లాన్లో భాగంగా ఒక అద్భుతమైన రూపకల్పనకైతే ప్రణాళికలు సిద్ధమైనని చెప్పొచ్చు. హైదరాబాద్ నగరము విస్తరణకి అవకాశం ఉన్న ప్రాంతం. అందుకని ఇక్కడికి ఏ ప్రాంతం వాడైనా వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది, స్వేచ్ఛగా బతికేలాగా అవకాశం ఉంది. అంతేకాదు ఇప్పుడు అభివృద్ధిలో ఒక రకంగా సరిహద్దులు లేకుండా దూసుకుపోతుంది హైదరాబాద్ మెగా సిటీ. ఇటు మనం ఒకప్పుడు హైదరాబాద్ అంటే కేవలం సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలు అన్నట్టుగానే ఒక కొంత ప్రాంతానికి మాత్రమే పరిమితమైన HMDA నుంచి GHMC నుంచి ఇప్పుడు మెగా GHMC, మెగా హైదరాబాద్ దాదాపు 300 వార్డులు వచ్చే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది. 300 వార్డులుగా దీన్ని విభజన జరిగే అవకాశం ఉంది. దిశలో కూడా దీనికి సంబంధించినటువంటి వార్తా కథనం ఉంది. GHMCలో 300కు పైగా వార్డులు, ఒక్కో వార్డులో 30,000 మంది ఓటర్లు ఉండేలా చర్యలు, హెడ్ ఆఫీసు, జోనల్, సర్కిల్ స్థాయిలో 3 రోజులుగా కసరత్తు, టౌన్ ప్లానింగ్ అధికారుల ద్వారా వార్డుల విభజన, ఊపందుకున్న విలీన వికేంద్రీకరణ ప్రక్రియ, డీలిమిటేషన్తో పెరగనున్న సంఖ్య, రోడ్డు ఆధారంగా సరిహద్దులు.
అంటే జిహెచ్ఎంసీ పరిధిని పెంచి అభివృద్ధికి ఆస్కారం అయ్యే, అంటే అభివృద్ధి విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసే ప్రక్రియ ఇది. ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ సిటీ రూపకల్పన ఉండాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని పరంగా అడుగులు వేస్తుంది. సో దానిలో భాగంగానే వార్డులు అంటే విలీన ప్రక్రియను కూడా అత్యంత జాగ్రత్తగా, అంటే ఎలాంటి వివాదాలకి తావివ్వకుండా ఒక సమగ్రమైన ఒక ప్రణాళికతో దీన్ని చేపట్టే విధంగా ప్రభుత్వం చర్యలు అయితే కనబడుతున్నాయి. ఇక మరో వార్తా కథనంలోకి వెళ్దాం. పార్లమెంట్లో సర్పే రచ్చ, ఓటర్ల జాబితా సవరణపై చర్చకు ప్రతిపక్షాల పట్టు, వెళ్లోకి దూసుకెళ్లి ఆందోళన, ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం, స్పీకర్ సముదాయించిన వినిపించుకొని సభ్యులు, తొలి రోజే ఉభయ సభల్లో కొనసాగిన వాయిదాల పర్వం, ఆందోళనల మధ్య మణిపూర్ జీఎస్టీ బిల్లుకు ఆమోదం. పార్లమెంట్లో అయితే రచ్చరచ్చ జరిగింది. దీనిపైనే ప్రధాని మోడీ కూడా డ్రామాలు వద్దంటూ కూడా ప్రధాని ఫైర్ అయ్యారు. సో ఈ వార్తా కథనంలో ఒకసారి వెళ్తే, ఓటర్ల జాబితా సవరణపై చర్చించాలని డిమాండ్ చేస్తూ అపోజిషన్ పార్టీల నేతలు ఉభయ సభల్లో నిరసన తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజే సభ్యులు ఆందోళన దిగారు. ప్లకార్డులు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెళ్లోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అటు రాజ్యసభ ఇటు లోక్సభలో సోమవారం వాయిదాల పర్వం కొనసాగింది. సరుకు వ్యతిరేక నినాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. పొద్దున సభ మొదలవగానే ఇటీవల మృతి చెందిన సభ్యులకు లోక్సభ సంతాపం ప్రకటించింది. వన్డే ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా మహిళల జట్టుకు సభ్యులు అభినందన తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ నిన్న కూడా మనం ఈవెనింగ్ న్యూస్లో చెప్పుకున్నాం. అంటే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఈ ప్రక్రియ కొనసాగుతుంది, మిగతా రాష్ట్రాల్లో అంటే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ అయితే స్టార్ట్ కాలేదు. అంటే సరిపై వివాదం నెలకొన్న నేపథ్యంలో, రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల వరకు మాత్రం ఇది పరిమితమైంది. సో దీనిపైనే నిన్న రచ్చ జరిగింది. ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సిద్ధమయ్యారు. దీంతో సరిపై చర్చించాలని పట్టుబడుతూ అపోజిషన్ పార్టీల నేతలు వెళ్లోకి దూసుకువెళ్లారు. స్పీకర్ ఎంత సముదాయించినా సభ్యులు వినిపించుకోలేదు. సరిపై చర్చకు సిద్ధపడకపోవడంతో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వెళ్లోనే నిలబడి నిరసన తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. సర్ పేరుతో ఓట్ల తొలగింపు ఆపాలంటూ నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దంటూ ఆందోళన చేపట్టారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పీకర్ ఓం బిర్లా చెప్పినా సభ్యులు వినిపించుకోలేదు. ప్రజలు మిమ్మల్ని పార్లమెంటుకు పంపింది నినాదాలు ఆందోళన చేయడానికా, సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమని చెప్పినా వినిపించుకోవడం లేదేం, ప్రశ్నోత్తరాలకు ప్రతిపక్షాలు సహకరించాలి అని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. దీంతో సభ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే వాయిదా పడింది. కీలక బిల్లులు ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్ష సభ్యుల ఆందోళన కొనసాగాయి. నిరసన మధ్య కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పలు బిల్లులను ప్రవేశపెట్టారు. 1944 నాటి సెంట్రల్ ఎక్సైజ్ బిల్లును సవరించినట్లు ఆమె వెల్లడించారు. ఆరోగ్య భద్రత, నేషనల్ సెక్యూరిటీ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. జాతీయ భద్రత, ప్రజారోగ్యం కోసం నిధులు పెంచాలని కోరుతూ బిల్లును రూపొందించారు. మణిపూర్కు చెందిన జీఎస్టీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. మరోవైపు ఢిల్లీ బాంబు పేలుడు, ఢిల్లీలో కాలుష్యంపై చర్చ జరగాల్సిందేనంటూ కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పట్టుబట్టారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో మణిపూర్కు చెందిన జీఎస్టీ సవరణ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించుకున్నారు. ఆ తర్వాత సభను మంగళవారానికి వాయిదా వేసినట్టు స్పీకర్ ప్రకటించారు. అధికార పక్షాన్ని ఒక వాదన, ప్రతిపక్షాన్ని మరో వాదన. దీంతో పార్లమెంటు రచ్చరచ్చగానే ఉంది. వీళ్ళందరూ చర్చించాల్సిన అంశాలపై వీళ్ళు పట్టుబడితే వాళ్ళేమో ఇది తగదు, ఇలా ఉండాలి అంటూ స్పీకర్ స్థానంలోనో ఓంప్రకాష్ బిర్లా మాట్లాడతారు. దీంతో ఎప్పటిలాగానే సభ వాయిదా పడుతూ వస్తుంది. వాళ్ళు ఏదైతే బిల్లులు ఆమోదించాలనుకున్నారో ఆ బిల్లును వాళ్ళు ఆమోదించుకుంటూ పోతున్నారు. అంటే సరైన చర్చ జరగకుండానే కొన్ని బిల్లులు ఆమోదం అయితే పొందుతున్నాయి. ఇది సెంట్రల్లో ఉన్నటువంటి పరిస్థితి. ధన్ఖడ్కు సరైన గౌరవం దక్కలే మల్లికార్జున ఖర్గే. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రాజ్యసభ చైర్మన్గా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కు సరైన రీతిలో ఫేర్వెల్ దక్కలేదన్నారు. దీని పట్ల బాధగా ఉందని తెలిపారు. ధన్ఖడ్ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కోరారు. అంతకుముందు ప్రధాని మోదీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్, చైర్మన్ సిబి రాధాకృష్ణన్కు అభినందన తెలిపారు. ఖర్గే వ్యాఖ్యలపై పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు.
ధన్ఖడ్ రాజీనామా ఒక ప్రత్యేక సందర్భం అన్నారు. గతంలో ధన్ఖడ్తో ప్రతిపక్షాలు దారుణంగా ప్రవర్తించాయని, ఆ విషయాన్ని మర్చిపోవద్దని హితవు పలికారు. ఇది ధన్ఖడ్కు సరైన గౌరవం దక్కలేదంటూ పార్లమెంట్ అదే రాజ్యసభ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. సో దీనికి సంబంధించినటువంటి కిరణ్ రిజిజు కూడా ఆయన కూడా దానికి కౌంటర్ ఇచ్చారు. ఇక మరో వార్తా కథనంలోకి వెళ్తే, ఎన్నికల్లో ఎట్లా గెలవాలనో ప్రతిపక్షాలకు టిప్స్ ఇస్తా, పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీ. ఓటమిని అంగీకరించే మనస్తత్వం ప్రతిపక్షాలకు లేదని, అందుకే పార్లమెంట్లో చర్చను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిసారి డ్రామాలు ఆడుతుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఈ డ్రామాలు చేయొద్దని, కావాలంటే ఎన్నికల్లో గెలవడానికి ప్రతిపక్షాలకు టిప్స్ ఇస్తానని మోదీ చెప్పారు. పార్లమెంట్లో డ్రామాలకు తావులేదు, కేవలం ప్రజా సమస్యలపై చర్చించేందుకు చోటు ఉంది. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు గమనించాలి. 10 ఏళ్ల నుంచి ప్రతిపక్షాలు ఆడుతున్న ఆటలను దేశ ప్రజలంతా చూస్తున్నారు. అలాంటి డ్రామాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. వాళ్ళు ఇప్పటికైనా స్ట్రాటజీ మార్చుకోవాలి. కావాలంటే ఎన్నికల్లో ఎట్లా గెలవాలనో వాళ్ళకు టిప్స్ ఇవ్వడానికి నేను సిద్ధం అని ఆయన అన్నారు. సోమవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మోదీ మాట్లాడారు. ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటములు జీర్ణించుకోలేని ప్రతిపక్ష నేతలు తమ అసంతృప్తిని వెలగక్కేందుకు చట్టసభలను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తున్నదని, ప్రజల సమస్యలపై పార్లమెంట్లో చర్చించేందుకు సిద్ధమని ప్రధాని మోదీ తెలిపారు. నిర్మాణాత్మక చర్చలకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. డ్రామాలు ఆడుకునేందుకు ఇతర ప్రదేశాలు చాలా ఉన్నాయని, అక్కడికి వెళ్ళి నాటకాలు వేసుకోవచ్చు, కానీ పార్లమెంట్ అనేది చర్చించడానికి, మాట్లాడడానికి మాత్రమే. ఇక్కడ డ్రామాలు అంటే ఎవరు ఆమోదించరు అని ఆయన హెచ్చరించారు. నినాదాలు ఇచ్చుకోవడానికి, విమర్శలు చేసుకోవడానికి కూడా పార్లమెంట్లో తావు లేదు. ఎక్కడైతే ఓడిపోయారో అక్కడికి వెళ్ళి నినాదాలు చేసుకోవచ్చు, విమర్శలు చేసుకోవచ్చు. ప్రజలే సమాధానం చెప్తారు. నినాదాల కోసం కాదు, విధానాల కోసం పార్లమెంటు ఉందనే విషయాన్ని గుర్తించాలి. ప్రజల కోసం, ఆ దేశాభివృద్ధి కోసం కీలకమైన పాలసీలు తీసుకురావాల్సిన పార్లమెంట్లో వ్యక్తిగత ప్రయోజనాల కోసం, రాజకీయాల కోసం స్లోగన్లు ఇవ్వడం కరెక్ట్ కాదు. మంచి వాతావరణంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని ఆశిస్తున్నా అని ఆయన పేర్కొన్నారు. గెలుపు ఓటములు సహజం, ఎవరైనా సరే ప్రజా తీర్పును గౌరవించాల్సిందే, బాధ్యతతో మెదలాల్సిందే. ఓడామని ఫ్రస్ట్రేషన్కు గురవడం కరెక్ట్ కాదు, గెలిచామని అహంకారం చూపడానికి తావులేదు అని ఆయన వ్యాఖ్యానించారు. సో ప్రతిపక్షాలకైతే నేను మోదీ క్లాస్ స్పీకర్, డ్రామాలు చేయడానికి పార్లమెంట్ వేదిక చేసుకోవద్దని ఆయన సూచించారు. ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. మీకు ఎక్కడైతే ఓడిపోయారో అక్కడికి వెళ్ళి నినాదాలు చేసుకోండి, అక్కడ డ్రామాలు చేయండి. కావాలంటే ఎన్నికల్లో గెలవడానికి నేను టిప్స్ ఇస్తాను కూడా మోదీ అన్నారు. సో ఈ టిప్స్ ఆయన మరి మోదీజీ ఇస్తారా లేదో అంటే ప్రతిపక్షాలు అడక్కముందే మోదీజీ ఇస్తారా లేకపోతే అడిగిన తర్వాత ఇస్తారో చూద్దాం. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అనేది. అంటే ఎన్నికల్లో గెలవడానికి వీళ్ళు డ్రామాలు చేస్తున్నారా లేకపోతే ఎన్నికల్లో గెలవడానికి ఆయన డ్రామాలు, ఎవరు డ్రామాలు చేస్తున్నారు? ప్రజలందరూ ఎప్పుడు ఇక్కడ నాటకాల రాయిల్ని నమ్ముతున్నారు. ప్రజలు ఎప్పుడు కూడా మోసపోతూనే ఉన్నారు. ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ప్రజలకు దక్కాల్సినవి దక్కుతూనే లేవు. ఎవరి విధానాలు వాళ్ళవి. ఎప్పుడు కూడా పెట్టుబడిదారులకు లేదు అంటే కార్పొరేట్ శక్తులకు మాత్రమే ఇవన్నీ అండగా ఉంటాయని మనందరికీ తెలిసిందే. కార్పొరేట్ శక్తులకు అండగా ఉండే ఈ రాజకీయ పార్టీలు ఒకరి ముందు ఒకరు డ్రామాలు చేసుకుంటూ ప్రజల్ని కూడా మోసం చేస్తున్నారు. ఎప్పుడైతే ప్రజలు ఈ కార్పొరేట్ శక్తులను చేతుల్లో ఉండే కార్పొరేట్ శక్తులు ఆడించే విధంగా ఆడే వీళ్ళందరినీ గమనిస్తారో ఆ రోజే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా పరిడవిల్లుతుంది. ఇక మరో వార్తా కథనం చూద్దాం. మాయ మాటలు నమ్మితే జీవితాలు ఆగం. ఫుల్ బాటిల్స్కు ఆశపడొద్దు, అభివృద్ధి చేసేవారిని ఎన్నుకోండి. పనులను అడ్డుకునే వారి వీపులు విమానపు మోత మోగాలి. 75 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రులు చెప్పు చేతల్లోనే ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకులు మీ ఆశీర్వాదంతో నేను సీఎంగా ఉన్నా. అవసరమైన నిధులు కేటాయించి జిల్లాను ప్రపంచ స్థాయిలో నిలుపుతా. 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపడా అభివృద్ధి చేసుకుందాం. 2 ఏళ్లలో మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పూర్తి. మక్తల్లో 2 ఏళ్ల ప్రజాపాలన సభలో సీఎం రేవంత్ రెడ్డి. తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వండి. హడ్కో చైర్మన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్. సో నిన్న మక్తల్ సభ సంబంధించినటువంటి వార్తా కథనం ఇది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొంతమంది ఫుల్ బాటిల్ పట్టుకొచ్చి మాయమాటలు చెబుతారని, వాళ్ళ మాటలు నమ్మితే మన బతుకులు ఆగమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేల వద్దకు వెళ్ళి
మీ పనులు చేయించి అభివృద్ధి చేసేవారికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా సోమవారం నారాయణపేట జిల్లా ఆత్మకూరు మక్తల్ నియోజకవర్గ కేంద్రాల్లో 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి శ్రీహరి అధ్యక్షతన మక్తల్ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాళ్లలో కట్టెలు పెట్టేవారిని కాకుండా అభివృద్ధి కోసం పాటుపడేవారిని గెలిపించుకోవాలని సూచించారు. 2009లో పాలమూరుకు వలస వచ్చిన కేసీఆర్ని గెలిపిస్తే 10 ఏళ్లుగా పాలించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. ఆయన సీఎం కావడానికి సహకరించిన ఉమ్మడి పాలమూరు జిల్లాను విస్మరించారని ఫైర్ అయ్యారు. పాలమూరు జిల్లా ప్రజలు ప్రేమిస్తే ప్రాణమిస్తారని, మోసం చేస్తే పాతాళానికి తొక్కుతారనే విషయాన్ని గత ఎన్నికల్లో నిజం చేశారని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఏకంగా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించడం వల్ల తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కల్పించారని వివరించారు. 75 ఏళ్లుగా చెప్పుచేతుల్లోనే దేశానికి స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల కాలంలో ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకులు ముఖ్యమంత్రుల చెప్పు చేతుల్లో ఉన్నారని విమర్శించారు. అందువల్ల ఈ జిల్లా మీదుగా పోతున్న కృష్ణానది నుంచి నీటిని దక్కించుకోలేకపోయారన్నారు. కరువు కాటకాలతో ఈ ప్రాంత ప్రజలంతా ముంబై తదితర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అందరి ఆశీర్వాదంతో తాను ముఖ్యమంత్రి హోదాలో వడ్డించేవాడిగా ఉన్నానని తెలిపారు. బంతిలో ఏ వరుసలో ఉన్నా మీ వాడిగా అభివృద్ధిని వడ్డించడం నా బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. అవసరమైన నిధులను కేటాయించి పాలమూరు జిల్లాను అన్ని విధాలు అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయిలో నిలుపుతామని హామీ ఇచ్చారు. 2 ఏళ్లలో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అందుకోసం ప్రజలు జతకట్టి పనులకు ఆటంకాలు కల్పించే వారి వీపులు విమానపు మోతలు మోగించాలని విజ్ఞప్తి చేశారు. నా మనవడు తినే అన్నం అందరికీ, తన మనవడు తింటున్న మాదిరిగానే రాష్ట్ర ప్రజలంతా తినాలనే ఉద్దేశంతో సన్న బియ్యం పథకాన్ని అమలు చేసినట్టు సీఎం తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాల రుణాలు, పెట్రోల్ బంకులు, బస్సు నిర్వహణ బాధ్యతలు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్, ఎడ్యుకేషన్కు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. 2 ఏళ్లలో రైతుల కోసం 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేశామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ను కేటాయించినట్టు తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాకు IIIT ఇంజనీరింగ్ లా కాలేజీలు మంజూరు చేశామన్నారు. 2034 నాటికి రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 10 ఏళ్లు అధికారం ఉంటే 100 ఏళ్లకు సరిపడా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, శ్రీహరి, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్, స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మెగారెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ రాజేష్, వీర్లపల్లి శంకర్, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, సంజీవ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. సో రాష్ట్ర అభివృద్ధిపై, అలాగే పాలమూరు, ముఖ్యంగా నిన్న మక్తల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి తన ఆలోచనను అయితే ప్రజల ముందు ఉంచే ఒక ప్రయత్నం అయితే చేశారని చెప్పొచ్చు. నిన్నటి సభను చూస్తే అంటే మహబూబ్నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధిపై ఆయనకున్నటువంటి ఆలోచనలను, దాన్ని ఏ విధంగా చేస్తే ముందుకు వెళ్తుందని ఒక సమగ్రమైన ప్రణాళిక తనకు ఉందన్నట్టుగా ఆయన నా సభలో చెప్పుకొచ్చారు. అంటే గత 10 ఏళ్లుగా ఉన్న పాలకులకు, లేకపోతే 75 ఏళ్లుగా సీఎంల చెప్పుల చేతుల్లోనే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారని, కానీ ఇప్పుడు వడ్డించేవాడే తమవాడుగా కాబట్టి ఈ బంతిలో ఎక్కడ కూర్చున్నా సరైన వడ్డింపు అయితే ఉంటుందన్నట్టుగా ఆయన వ్యాఖ్యానం చేశారు. పాలమూరు అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపడా అభివృద్ధి చేసి తీరుతానని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా సర్పంచ్ ఎన్నికల్లో మందుకి లేకపోతే ఇంకో డబ్బుకు ఆశపడి మాత్రం ఓటేయొద్దని, అభివృద్ధిని చూసి ఓటేయాలని, అభివృద్ధి కోసం మాత్రమే ఓటేయాలని చెప్పి ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా లియోనెల్ మెస్సీ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ప్రకటించే ఛాన్స్. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ప్లేయర్తో అధికారుల సంప్రదింపులు. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయనతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మెస్సీ అంబాసిడర్గా ఉంటే విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం సులువవుతుందని రేవంత్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 8-9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. అంతర్జాతీయంగా మెస్సీకి క్రేజ్. ప్రముఖ ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనా ఫుట్బాల్ టీం కెప్టెన్ లియోనెల్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఆయన ఫుట్బాల్ కోర్టులోకి దిగాడంటే కోట్లాది మంది ప్రేక్షకులు
టీవీలకు అతుక్కుపోతారు. ఆయన ద్వారా తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు కార్పొరేట్ సంస్థలు క్యూ కడతాయి. అందుకోసం వేల కోట్ల రూపాయల ఫీజు చెల్లించేందుకు సైతం వెనకాడవు. అలాంటి దిగ్గజాన్ని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, విదేశీ పెట్టుబడులు రావడం సులువవుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు మెస్సీ సహకరిస్తారని ముఖ్యమంత్రి ఆశిస్తున్నట్టు అధికార వర్గాల్లో టాక్. ఇప్పటికే ఆయనతో ప్రాథమికంగా సంప్రదింపులు పూర్తయినట్టు తెలిసింది. ఈ ప్రక్రియ మొత్తం ఆయన భారత్ పర్యటన ముందే పూర్తి అవుతుందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. ఆ రోజు మెస్సీ ఒక టీంకు కెప్టెన్గా వ్యవహరిస్తుండగా సీఎం రేవంత్ మరో టీంకు సారథ్యం వహించనున్నట్టు తెలిసింది. మెస్సీ టీంలో ఇండియాలోని క్రికెటర్లు, సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ఉండనున్నారు. రేవంత్ టీంలో గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు ఆడనున్నారు. అందుకోసం 2 రోజుల నుంచి రేవంత్ NCRHRDలో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అహ్మదాబాద్కు జలకిచ్చిన రేవంత్ మెస్సీ భారత పర్యటనలో గో టూర్ టు ఇండియా 2025 ముందుగా హైదరాబాద్లో పర్యటించాలని షెడ్యూల్ లేదు. కేవలం కోల్కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై నగరాల్లో పర్యటించడం, ప్రముఖులను కలవడం, అక్కడ ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడడం మాత్రం షెడ్యూల్లో ఖరారైంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి తనకున్న పరిచయాలతో అహ్మదాబాద్ పర్యటనను హైదరాబాద్కు మార్చడంలో సక్సెస్ అయినట్టు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచడానికి సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్లాన్తో అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంతర్జాతీయ దిగ్గజం, ఫుట్బాల్ దిగ్గజాన్ని లియోనెల్ మెస్సీని తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిపితే కనుక దీని ఖ్యాతి మరింత పెరిగే అవకాశం ఉంది, విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వార్తా కథనం ప్రకారం అయితే సీఎం రేవంత్ రెడ్డి అసలు అంటే మెస్సీకి హైదరాబాద్ పర్యటన లేకపోయినా తనకున్న పలుకుబడితో అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్కు వచ్చేలాగా మెస్సీని ఒప్పించినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే అంటే బ్యాక్ ఎండ్లో జరగాల్సిన వర్క్ కూడా అయిపోయింది. మెస్సీని బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది. గ్లోబల్ సమ్మిట్లో అంటే 8-9 తేదీలో జరిగే, ఈ నెల 8-9 తేదీలో జరిగే సమావేశంలో ఈ ప్రకటన కూడా వెలువడే అవకాశంగా కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ బ్రాండ్, హైదరాబాద్ బ్రాండ్ను ప్రపంచవ్యాప్తంగా మరోసారి మారుమోగేలాగా విదేశీ పెట్టుబడులను వీలంత ఎక్కువగా తీసుకొచ్చే ప్రయత్నం అయితే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇవి ఇవాల్టి మార్నింగ్ న్యూస్. మరో రోజు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.